పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదులు భారతదేశంలోకి వచ్చారు, భారత నిఘా వ్యవస్థ నిద్రపోయిందా, ఇది అడిగేటటువంటి వాళ్ళకి మన ఇంటి ఏరియాలో దొంగతనం జరుగుతుంది, పోలీసులు నిద్రపోయారంటారు, లేకపోతే మనం నిద్రపోయామంటావా? అక్కడ దొంగ ఉగ్రవాది రహస్యంగా వస్తాడు, ఆయుధాలు పుచ్చుకుని సైన్యాన్ని కవ్వించిరాడు. అప్పుడు సైన్యం కనుక ఏం చేయలేకపోయిందంటే ఖచ్చితంగా సైన్యం చేతకంతనమే. కానీ చాటుగా వచ్చేవాడిని ఎట్లాగా? మనం అన్ని రూట్లు బంద్ చేస్తాం, కానీ బోలెడు దారులు ఉంటాయి. ఎందుకంటే వేల కిలోమీటర్ల నిడివి ఉంది ఇక్కడ సరిహద్దు. అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య ఉంటుంది. అందులో నుంచి వాళ్ళకి ద్వారాలు ఉంటాయి. ఎందుకు? అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వమే సహకరిస్తుంది. అది తెలిసి కూడా ఏదో ఒక కూత కుయ్యాలి కాబట్టి కూసినటువంటి కుయ్యాగాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, పాకిస్తాన్ వీక్నెస్ చూడండి. భారత సైన్యం నడుచుకుంటూ వెళ్ళి పేల్చి వచ్చింది. అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఏమన్నా కనిపెట్టగలిగిందా? ఎదురు అటాక్ చేయగలిగిందా? సర్జికల్ స్ట్రైక్స్ 1 అయిపోయింది, అబ్బెబ్బే ఏం జరగలేదని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం. సర్జికల్ స్ట్రైక్స్ 2, భారత యుద్ధ విమానము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరే కాకుండా పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి బాలాకోట్ మీదకి వెళ్ళి అటాక్ చేసి వచ్చింది. ఆపలేకపోయింది, కనిపెట్టలేకపోయింది. దాడి చేసి తిరిగి వచ్చేదాకా చూస్తా కూర్చుంది. రెండో రోజున ఊరికినే మేము కూడా ఉన్నామనుకుంటూ 4 యుద్ధ విమానాలు వేసుకొచ్చింది. వెంటనే మనోళ్ళు పసిగట్టేశారే, వెంటనే వెంటబడ్డారే. ఇది మన దగ్గర ఉన్నటువంటి రియాలిటీ. అదే సందర్భంలో ఇప్పుడు నిన్న ఎంత వీక్ కాకపోతే యుద్ధ విమానాలు వేసుకెళ్ళి 9 స్పాట్స్లో, ఇంకో పక్కన మిస్సైల్ అటాక్ 9 స్పాట్లలో అటాక్ చేశారు. 9 చోట్ల అటాక్ చేస్తే కూడా తెలియలేదంటే ఎవరు వీక్, ఎవరు సక్సెస్? ఇది మనం గుర్తించాల్సిన అంశం.